కాదేది కబ్జా కొనర్హం అన్నట్లు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భూమికి కొందరు ఎసరు పెట్టారు. నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు కానిచ్చేశారు. రఘురామకృష్ణరాజుకు మధురవాడ ఐటీ సెస్ పరిధిలోని మారుతినగర్ లేఅవుట్లో విలువైన స్థలం ఉంది. 37/1 సర్వే నెంబర్లోని వుడా అనుమతి పొందిన ఈ లేఅవుట్లో 833.38 గజాల స్థలాన్ని 1988లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ స్థలాన్ని అప్పల నరసమ్మకు జీపీఏ హోల్డర్ అయిన భూపతి వెంకటకృష్ణరాజు నుంచి రఘురామ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇక్కడ గజం విలువ 10,000గా ఉంది. అలా చూసినా ఈ స్థలం విలువ 2 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. అయితే కొనుగోలు చేసిన 5 నెలల్లో అదే స్థలాన్ని సుబ్రహ్మణ్యం రాజు పేరుతో 1989లో రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. తర్వాత మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1966లో సత్యనారాయణమ్మ పేరుతో, ఆ తర్వాత 2001లో గజపతిరాజు సాయి భాస్కర్ పేరుకు బదిలీ అయ్యింది. ఈ ఏడాది మే 25, 26 తేదీల్లో కొందరు ఆ స్థలంలో రక్షణ గోడ నిర్మాణానికి పునాదులు తీశారు. ఇది గుర్తించిన రఘురామ స్నేహితుడు లక్ష్మణమూర్తిరాజు డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అసలైన డాక్యుమెంట్ పంపి విచారణ చేయగా రఘురామకృష్ణరాజు సంతకం ఫోర్జరీ జరిగినట్లు తెలిసింది. ఈ అంశంపై రఘురామకృష్ణరాజు పేరుతో పీఎం పాలెం స్టేషన్కు ఈ నెల 20న ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.